నమస్తే దిశ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెద్ద దాన్వాడ గ్రామంలో మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ అలజడి. మా భూమిలే లాక్కుంటారంటూ కడుపు మండి తిరగబడ్డ రైతులు. సీజన్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించిన జనరల్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివకాంత్. మాట తప్పి చంద్రబాబు చేస్తున్న మోసాన్ని నిరసిస్తూ మాచర్ల పట్టణంలో వెన్నుపోటు దినం కార్యక్రమం. వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్ద దాన్వాడ గ్రామంలో మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ అలజడి పనులు నిలిపివేస్తామని చెప్పిన ప్రభుత్వం మరోసారి పనులు ప్రారంభించిన కంపెనీ యాజమాన్యం. దీంతో ఆందోళనకు దిగి దాడికి దిగి వాహనాలు తగలబెట్టిన ప్రజలు, కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చిన 10 గ్రామాల ప్రజలు. रिपोर्टर 21వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర 2025 పేరిట ఒక వినూత్న యోగా అవగాహన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలలో యోగా పట్ల చైతన్యం పెంపొందించేందుకు నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా నాగార్జున సాగర్ అరుపులో ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, జిల్లా అధికారులు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం నాగార్జున సాగర్ వద్ద సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు వెల్లడించారు. యోగాంధ్ర మహోత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించి యోగా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్నారు. సర్కిల్ తరపు నుంచి మీ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఒకప్పుడు ఇక్ష్వాకులు అనేటువంటి రాజులు 3వ శతాబ్దంలో, క్రీస్తు శకం 3వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని, అంటే మనం ఈ రోజు చూస్తున్నటువంటి వ్యాలీ ఏదైతే ఉందో ఈ వ్యాలీ మొత్తాన్ని కూడా వాళ్ళ యొక్క రాజధాని నగరంగా చేసుకుని పరిపాలించినటువంటి సందర్భం మనకు కనపడుతోంది. ఈ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా వాటర్లో మునిగిపోయేటువంటి ప్రమాదం వచ్చినప్పుడు మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇలా నీటి ముంపు గురవుతున్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడాను, అంటే మన యొక్క పురావస్తు సంపదని లేదా మన యొక్క చారిత్రక సంపదని భవిష్యత్ తరాల వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో మనం అక్కడ ఉన్నటువంటి పురావస్తు కట్టడాలన్నింటినీ కూడా తీసుకొచ్చేసి కొన్ని ఈ ప్రాంతంలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే కొన్నిటిని నాగార్జునకొండ ఐలాండ్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడికి కొన్ని ట్రాన్స్ప్లాంట్ చేసాము. ఇలాగా 2000 సంవత్సరాల క్రితం నాటి మన యొక్క పూర్వీకులు మనకు అందించినటువంటి చారిత్రక కట్టడాలను ఇక్కడ మనం చూస్తున్నాము. అలాగే మన ఎదుర్కొన్నటువంటి అది కూడాను ఇంచుమించు ఒక 2000 సంవత్సరాల క్రితం నాటి మన పూర్వీకులు మనకు అందించినటువంటి మన భావి తరాలకి అందించినటువంటి సంపదలాగా మనం భావించవచ్చు. అలాగే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి, అలాగే మిగిలినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నింటినీ కూడాను మనకి ఇక్కడ పర్టికులర్ గా ఇక్కడ కానీ జరిపితే సార్ ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరపు నుంచి 100% మేము సపోర్ట్ చేస్తుంటాము. దో ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో ఒక టూరిస్ట్ స్పాట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు. చాలా రోజుల తర్వాత చాలా చక్కని వాతావరణంలో చల్లగా ఇంత ప్రశాంతమైనటువంటి గాలి మధ్యలో స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకుంటూ చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి గాలిని ఆస్వాదిస్తూ పొద్దున్నే యోగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి చాలామంది ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా వచ్చారు.
మార్నింగ్ 6 నుంచే ఇక్కడ ఒక పండగ వాతావరణం లాగా ఉంది. దాదాపుగా 2000 మంది వరకు వచ్చింటారని ఒక అంచనా ఉంది. ఎలాగో పొద్దున్నే అందరం వచ్చాం కాబట్టి రోజు మనకుండే ఒత్తిడి, మనకుండేటటువంటి పని ఒత్తిడి కానీ, ఆందోళన కానీ అవన్నీ మర్చిపోయి కనీసం ఒక గంట సేపు అయినా అందరూ ఆనందంగా గడిపారని అనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాక మన పని మామూలే, మన పనులు మనకు ఉంటానే ఉంటాయి. అందుకని అందరిని రిక్వెస్ట్ చేసేది ప్రతిరోజు మార్నింగ్ కనీసం ఒక గంట సేపు మీతో మీరు గడపండి. యోగా అంటే ఏం లేదు, మనతో మనం గడపటం, మన యొక్క ఆలోచన విధానాన్ని ఒక పద్ధతిలో పెట్టుకోవడం, క్రమశిక్షణ జీవితాన్ని అలవాటు చేసుకోవడం. సో దీన్ని ఈ రోజు లేకపోతే ఈ 4 రోజుల పాటు చేసేది లేకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ దీన్ని ఒక జీవితంలో భాగంగా చేసుకొని ఎంప్లాయీస్ మీకున్నటువంటి ఒత్తిడి, పని భారాన్ని తగ్గించుకొని సంతోషంగా మీ కుటుంబంతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ వారిని అభినందిస్తున్నాను. అలాగే అడిగిన వెంటనే ఈ స్థలాన్ని మనకి ఇచ్చి మనకు సహకరించినందుకు ఏఎస్ఐ డిపార్ట్మెంట్ వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. రోజు చక్కగా చేశారు. మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఈ నెల 21వ తేదీన లాస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంది. దీనిలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఉద్యోగస్తులుగా మన మీద భారం ఉన్నప్పుడు కూడా మనం మోటివేట్ చేయాలి మిగతా వాళ్ళందరినీ కూడా. అంటే గ్రామాల్లో కూడా తెలియదు, చాలామంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటాము జబ్బుల వలన. కానీ డాక్టర్లే ఇప్పుడు ఈరోజు యోగా చేస్తూ వాళ్ళు మాత్రం మందులు వాడట్లేదు, మనం మాత్రం మందులు వాడుతున్నాం. సో దీనికి పరిష్కార మార్గము యోగాని అందరూ కూడా కనిపెట్టడం జరిగింది. సో దానిలో భాగంగా మరి ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకించి వారు సమయాన్ని కేటాయించి అనేక పనులున్నా కూడా మరి వచ్చి అందరిని కూడా దీన్ని కూడా నిత్యం పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ గారు. సో ఆ విధంగానే అందువల్లనే మనకు ప్రతి చోట కూడా సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ కావడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా అభినందిస్తూ, ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ మన తహసీల్దార్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంటు, డిఎంఎండ్హెచ్ఓ గారు, మిగతా అన్ని శాఖలు కూడా మా స్టాఫ్ని తీసుకురావడమే కాకుండా ఏర్పాట్లు చేయటంలో వాళ్ళు నిత్యము అంటే మరి ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. దీనికి చాలా కష్టమే, ఇది రిమోట్ ఏరియా అయినప్పుడు కూడా మీకు అసౌకర్యాలు ఏమైనా జరిగితే అన్నిదా భావించద్దు. అదేవిధంగా కార్యక్రమం అయిన తర్వాత మరి గౌరవ కలెక్టర్ గారు మనం యాక్చువల్గా డ్యామ్ దగ్గర చేయాలని ప్రతిపాదించారు. అయితే అక్కడ మన డ్యామ్ మీద పర్మిషన్ లేదు. అందువలన ఇప్పుడు దీనిలో భాగంగా ఇది ఎంత యూజువల్స్ కూడా మన జిల్లా తరఫున చేసినటువంటి ఈ కార్యక్రమాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లైవ్ అబ్జర్వేషన్ అక్కడ ఉంది. దానిలో భాగంగా మీ అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి ఇక్కడ కొన్ని ఇవి కూడా ఏర్పాటు చేశారు సార్. మన విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలో రాణించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి సూచించారు. నారాయణపేట పట్టణానికి ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు సీతారాములు నీలమ్మ కుమార్తె విద్యాశ్రీ మే 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు హైదరాబాద్లో జరిగే రోయింగ్ అండర్-15 విభాగంలో జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని సాధించారు. విషయాన్ని తెలుసుకొని ఫౌండేషన్ సభ్యులతో కలిసి రాజ్ కుమార్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి బంగారు పతకం సాధించిన విద్యార్థిని విద్యశ్రీని శాల్వతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అబ్బాయిలంటే తామేమి తక్కువ కాదనే రీతిలో విద్యార్థినులు సైతం చదువుతో పాటు క్రీడా రంగంలో రాణిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కె రాజ్ కుమార్ రెడ్డి గారికి, మా బ్రదర్ అయినటువంటి సీతారాములు మరి వాళ్ళ ఫ్యామిలీకి, నా మిత్రులు అందరి ఫౌండేషన్ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అండర్-15 రోయింగ్ స్పోర్ట్స్లో అంతర్జాతీయ గోల్డ్ మెడల్ ఛాంపియన్ సాధించినటువంటి మా అన్న పుత్రైనటువంటి సీతారాములు దామరగిద్దల మండలం బాపనపల్లి అక్కడ హెచ్ఎంగా వర్క్ చేస్తున్నారు. ఇలాంటి అవార్డు అంటే గోల్డ్ మెడల్ సాయి మా కూతురికి
మరియు మిగతా రాష్ట్ర స్థాయిలో గెలిచిన వారితో పాటు సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి బహుమతులు సాధించిన నా కూతురు లాంటి వాళ్ళకి మా ఫౌండేషన్ ఎల్లవేళలా ముందుంటుందని భావిస్తూ సార్కి అలాగే తెలుపుకుంటూ, మాకు ముందు ఇలాంటి జాతీయ కాకుండా అంతర్జాతీయంగా మాలాంటి కూతురు లాంటి వాళ్ళకి సాయం అందించాలని రాజ్ కుమార్ రెడ్డి సార్కి తెలుపుకుంటూ, ఇలాంటి అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ బంగారమ్మ జాతర మహోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయం తరపున బుధవారం పట్టు వస్త్రాలను సమర్పించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. మాతృమూర్తిని శ్రీ బొజ్జల బృందమ్మ శ్రీ బంగారమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించిన అనంతరం ఆమె అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రసాద సిద్ధిరస్తు. ఏపీని పట్టిపిడుస్తున్న సైకో పాలనను విముక్తి చేసి ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు పండుగ చేసుకుంటున్నారని మాచర్ల తెలుగుదేశం పార్టీ క్యాడర్ హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. బుధవారం పట్టణంలోని స్థానిక బస్టాండ్ సెంటర్ కూడలిలో భారీ కేక్ కట్ చేసి గత ఏడాది జూన్ 4న మాచర్ల శాసనసభ్యులుగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి సాధించిన అఖండ విజయాన్ని గుర్తు చేసుకున్నారు. ఒకరికొకరు కేకులు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నేతృత్వంలో ఎమ్మెల్యే జూలకంటి సారథ్యంలో సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గం శాంతియుత వాతావరణంగా ముందుకు పోతుందని వారు కొనియాడారు.
వదిలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వదిలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వదిలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, మన ఎమ్మెల్యే జోలగడ్డ బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం, వదిలాలి మన ప్రీతి మన ఎమ్మెల్యే జోలగడ్డ బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం, వదిలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వదిలాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వదిలాలి కూటమి నాయకత్వం, వదిలాలి కూటమి నాయకత్వం, వదిలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వదిలాలి జోలగడ్డ బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం, వదిలాలి జోలగడ్డ బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం, వదిలాలి జోలగడ్డ బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం. అట్లేనా ప్లీజ్ వద్దురా పక్క పోవాలి అడ్డ ఉండవు ఓకే ఓకే అది సంగలే లే అయిపోయింది ఓకే ఆఫీస్ ఫోన్లో ఉన్నాయి కిడ్నాప్ చేస్తా చేసేయాలి పని చేయాలి ఓకేనా ఓకే ఓకేనా ఓకే ఓకేనా తెలుగుదేశం పార్టీ బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం, బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం, వదిలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వదిలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వదిలాలి జోలగడ్డ బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం, వదిలాలి జోలగడ్డ బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం, వదిలాలి కూటమి నాయకత్వం. ఉండాలి వర్షం ఉంటే ఫోటో వస్తుంది. మిడ్జిల్ మండలం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివకాంత్ మాట్లాడుతూ రానున్న వర్షాకాల వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ప్రజలు వారి ఇంటి పరిసర ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని మరియు దోమల ద్వారా డెంగ్యూ వ్యాధి సంక్రమించే అవకాశం ఎక్కువ కాబట్టి క్రమంగా 2 రోజులు జ్వరంగా ఉంటే డాక్టర్ని సంప్రదించాలని సూచించారు. మరో అంశం వర్షాకాలంలో ముఖ్యంగా వాటర్ సంపులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరియు మనం త్రాగే నీరు ప్రతిరోజు మంచినీరు తాగాలని, వర్షపు నీరు ఎక్కడైతే నిలుస్తుందో నీరు కలుషితమై దోమల ద్వారా వ్యాధులు సంకటిస్తాయని మరియు నీటి సంపులు పరిశుభ్రంగా లేకుంటే తోకపురుగుల ద్వారా వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువ కాబట్టి వాటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా సీజన్ వ్యాధుల ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శివకాంత్, నేను మిడ్జిల్ మెడికల్ ఆఫీసర్ని. అయితే మనం ఈరోజు వర్షాకాలానికి సంబంధించిన ఈ వ్యాధులు కానీ తర్వాత మనకి వర్షాకాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఎలా అధిగమించాలో మన మండల ప్రజలకి తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి వర్షాకాలంలో ఈ రెయిన్స్ ఆన్ అండ్ ఆఫ్ రావడం వల్ల ఆ వర్షం నీరు
కుంటల్లో దాంట్లో నిల్వ ఉండడం వల్ల ఈ డెంగ్యూకి సంబంధించిన దోమలు కానీ ఇవన్నీ కూడా పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ పరంగా చూసుకుంటే ఒకటేమో దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు, ఇంకొకటి నీరు కలుషితమై వ్యాపించే వ్యాధులు కూడా ఉంటాయి. కాబట్టి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను ఎట్లా అరికట్టాలి అంటే మనం నివారణ చర్యలు ఏం తీసుకుంటామంటే మనము ఎక్కడైతే వర్షం నీళ్ళు ఆగుతాయో నిలబడకుండా చూడడము, ఇంట్లో ఏమైనా కూలర్స్ కానీ కుండలు కానీ పాత టైర్లు కానీ ఉంటే చెత్త కానీ అవన్నీ తీసేసేయాలి. ఎందుకంటే మనకి డెంగ్యూ కానీ చికెన్ గున్యా దోమలు మంచినీటిలో పెరుగుతాయి. ఈ మంచినీటిలో ఈ తోక పురుగులు ఇట్లాంటివి రాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ నీళ్లు పట్టుకొని 2 రోజులకు మించి నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. సంపులు కూడా ట్యాంకులు కూడా రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. మన చుట్టూ ఉండే మురికి కాలువలు ఏమైనా నీళ్లు నిల్వ ఉండే ప్రదేశాలు ఉంటే అధికారులకు తెలియజేసి అవి కూడా క్లీన్ చేయించుకోవాలి. తద్వారా మనం ఈ దోమల నుంచి వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు. ఇంకొక ముఖ్యంగా చేయాల్సింది అంటే మనం ఈవినింగ్ 5 తర్వాత కిటికీలు అవన్నీ మూసుకోవడం బెటరు. ఆ టైంలో ఉంటాయి. లేదంటే ఇంట్లో దోమతెరలు వాడడము, విండోస్కి డోర్లకి మెష్ దోమలు రాకుండా మెష్ యూజ్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల దోమల కాటు నుంచి మనం రక్షించుకోగలుగుతాము. దోమల నుంచి వచ్చే చికెన్ గున్యా కానీ డెంగ్యూ కానీ మనము రాకుండా నివారించగలుగుతాం. అదేవిధంగా మనము ఈ వర్షాకాలంలో ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే కలుషిత నీరు తాగడం వల్ల వచ్చే వ్యాధులు, దానివల్ల అతిసార వ్యాధులు, ఫుడ్ పాయిజనింగ్ ఇట్లాంటివన్నీ వాంతులు విరేచనాలు జరిగి కొంతమంది ఏజ్ పర్సన్స్ ముసలోళ్ళు చనిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి అట్లాంటివి జరగకుండా ఏం చేయాలంటే మంచినీళ్ళు కాచి చల్లార్చిన నీళ్ళు తాగడము, తర్వాత వాటరు ప్యూరిఫై వాటర్ తాగడం వంటివి చేయాలి. సో ఈ 2 రకాలుగా మనము సన్నద్ధమైతే వర్షాకాలంలో వచ్చే రోగాల బారి నుంచి మనం కాపాడుకునే వాళ్ళం అవుతాము. అయితే పారిశుద్ధ పరంగా మేము ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో సెక్రటరీలు అందరికి కూడా మీటింగ్ తీసుకోవడం జరిగింది, మండల టాస్క్ ఫోర్స్ మీటింగు. సో పారిశుద్ధ పరంగా ఎక్కడైతే డ్రైనేజీలు కానీ చెత్త చెదారం పెరగకుండా అన్ని అండ్ సంపులు వాటర్ ట్యాంకులు లీకేజ్ లేకుండా చూసుకోమని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదైనా అనుకోని సంఘటన జరిగి వ్యాధులు ప్రబలినా కూడా మన దగ్గర సరిపడా మెడిసిన్ ఉంది, సరిపడా ల్యాబ్ టెస్టులు ఉన్నాయి. డెంగ్యూ కానీ చికెన్ గున్యా మలేరియా అన్ని టెస్టులు ఉన్నాయి. సో తదనుగుణంగా మనకి ఎవరైతే 2 రోజులకు మించి జ్వరం అయితే ఉందో వాళ్ళు ఇమీడియట్గా వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా దానికి సంబంధించిన ప్రతి ఒక్క మందులు కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఎక్కడైనా సపోజ్ ఎక్కువ ఫీవర్లు వస్తే ఆ ఏరియాలో ఐసోలేట్ చేసి క్యాంపులు పెట్టి ఫీవర్ సర్వేలు కూడా చేయడానికి ప్రభుత్వం మా అధికారులం అందరం కూడా రెడీగా ఉన్నాము. సో ఈ ప్రజలందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వర్షాకాలం నుంచి వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవాలని కోరుతున్నాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాచర్ల పట్టణంలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పూనూరు గౌతమ్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి పిన్నెల్లి రమ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్కి వినతి పత్రం అందజేసేందుకు బయలుదేరిన వైసీపీ నేతలను శాంతి భద్రతల సమస్యలు నెలకొందన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు వైసీపీ నాయకులను ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నరసరావు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చారు. కానీ సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏడాది అవుతున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అందులో భాగంగా శాంతియుతంగా ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేసేందుకు వెళ్తుండగా శాంతి భద్రతల నెపంతో అడ్డుకోవడం సరికాదని అన్నారు. మెమోరాండం ఇవ్వాలనేటువంటిది మేము తలపెట్టడం జరిగింది. ఎంఆర్ఓకి ఇవ్వటానికి తలపెట్టేటువంటి సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి పోలీసు వ్యవస్థ యావత్తు కూడా ఒక పద్ధతి ప్రకారంగా రావటం అనేటువంటి రావటానికి వీల్లేదనేటువంటి దాంట్లో మనందరికీ కూడా చెప్పడం జరిగింది. రావటానికి వీల్లేదనేటానికి వీల్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మేము మెమోరాండం ఇవ్వాలన్నాం. మెమోరాండం ఇవ్వటానికి ఆస్కారం లేదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందనేటువంటి ఒక ప్రకటన చెప్తూనే వారందరినీ 200 మందిని అక్కడ టీడీపీ కార్యకర్తలందరినీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో ఎందుకు ఉంచారు అనేటువంటిది అడుగుతున్నాం. ఎందుకు ఉండాలి అనేటువంటి దాన్ని అంటే కమోషన్ క్రియేట్ చేయడానికి మీరు సిద్ధమయ్యారా అని మేము చెప్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అడ్డుపడాల్సినటువంటి అవసరం లేదు. శాంతియుతంగా వెళ్తాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళేటువంటి ప్రక్రియను మాత్రం మీరు దయచేసి సహకరించమని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా కూడా చూడమని కూడా మేము మరోసారి మేమందరినీ కోరుకుంటూ ఈ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ లాఠీలే ముఖ్యంగా అరెస్టులే ముఖ్యంగా తీసుకునేటువంటి దౌర్జన్యకరమైనటువంటి ప్రభుత్వానికి స్వస్తి పలకాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, సంక్షేమానికి సంబంధించినటువంటి ఎటువంటి పరిస్థితులను కూడా
పేద విద్యార్థులందరికీ చదువు చెప్పాలి, ఆరోగ్యం ఇవ్వాలి. అదేవిధంగా అమ్మ చెల్లికి 15,000 అని గోల పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు 15,000 ఎక్కడ పడినాయి, ఎందుకు ఇవ్వాలని చెప్పాలి. 45-50 సంవత్సరాలు వస్తే పెన్షన్ ఇస్తాన్నావు, ఎక్కడిచ్చావు, ఎవరికి ఇచ్చావు అనేటువంటి అడుగుతున్నాం. దాన్ని నిరసిస్తూ ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి పోలీసు వారు పూర్తిగా సహకరించాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ₹1 కూడా ఇవ్వకుండా ప్రజానీకానికి, కార్మిక వర్గానికి పంగనామాలు పెట్టేటువంటి పద్ధతి ఉంది. ఫైబర్ నెట్లో 2,000 మందిని తీశారు. మరొక ఆప్తాల దాంట్లో మొత్తం అన్నీ కూడా 18,000 మందిని తీశారు. అంటే కార్మికులు అంటేనే వారికి గిట్టనటువంటి పద్ధతిలో వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిపైన పోరాటం చేసేటువంటి క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ మాచర్ల పట్టణంలోనూ, ఈ మాచర్లే కాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మిడ్జిల్ మండలం బోయిన్పల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి బాట రెవెన్యూ సదస్సు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించిన ఎంఆర్ఓ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి ద్వారా భూముల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులను మరియు భూ సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా సామాన్య ప్రజల సమస్యలు వారి దగ్గరికి వచ్చి గ్రామ పంచాయతీలో ఈ రెవెన్యూ సదస్సు నిర్వహించి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా రికార్డు పరిశీలించి వారి సమస్యలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. ప్రతి అవకాశాన్ని ప్రతి రైతు వినియోగించవలసిందిగా కోరుతున్నాం. ఈ భూ సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడ అప్లికేషన్ ఉంది, అప్లికేషన్లో ఫిల్అప్ చేసి ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫిల్అప్ చేసి ఇస్తారు. ఆ ఫిల్అప్ చేసి అప్లికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇస్తే పరిశీలించి దానికి రసీదు ఇస్తాము. అలాగే కంప్యూటర్లో కూడా నమోదు చేస్తాము. దానికి సంబంధించిన వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా రికార్డు వెరిఫై చేసి పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన డిజైన్ సాంకేతికతకు అనుగుణంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర కోరారు. మంగళవారం ఆమె రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. కాగా రంగారెడ్డిగూడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 75 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 13 ఇళ్లకు సంబంధించి బేస్మెంట్లు, 25 ఇళ్ల నిర్మాణానికి మార్కింగ్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ గృహ లబ్ధిదారు ఆంజనేయులతో మాట్లాడారు. ఎన్ని చదరపు అడుగులలో బేస్మెంట్ నిర్మించారు అని కలెక్టర్ అడిగారు. 547 చదరపు అడుగులలో నిర్మించినట్లు లబ్ధిదారులు తెలిపారు. ఇందిరమ్మ ఉండే మేడం, అది కూలిపోయింది. పాత ఇందిరమ్మ ఇల్లు మొత్తం పోయింది మేడం. మొత్తం కూలిపోతాయి మేడం. డిస్మెంటల్ దాదాపు పక్కనే ఉంది మేడం. వెహికల్ చార్జెస్ అనేది అక్కడికి ఎక్కువైంది మేడం. అదే అమౌంట్ పెట్టి ఇక్కడ వస్తుంది పర్మిషన్ కోసం
శ్రీ దశావతార సహిత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రాజగోపుర కలశ ప్రతిష్ఠ కార్యక్రమంలోని భాగంగా 6వ రోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దహపోత్సవం కన్నుల పండుగ జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం నిత్యం బలిహరణం, ప్రత్యేక అర్చనలు, పుష్పాభిషేకం అనంతరం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు చేవెళ్ల మండల పరిధిలోని తంగడపల్లిలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దీపోత్సవాన్ని నిర్వహించారు. దీపోత్సవాన్ని దేవాలయ ప్రాంగణం నుండి స్వామివారి మండపం వరకు ఊరేగింపుగా డప్పు వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలివేలు మంగమ్మను సైతం మండపం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం చెంచువారి ఆటపాటల మధ్య స్వామి ఆభరణాలు దోచుకున్నారు. దోపోత్సవాన్ని తొలగించేందుకు మండల నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నడదూర్ వెంకట రాఘవన్, వెంకట నాదాచార్యులు, శేషాద్రి, వేణుమాధవన్, రాజగోపాల్, ఆలయ అర్చకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ దగ్గర కూడా ధనాలు ఎవరి దగ్గర చూసినా కూడా ధనమంతా అయిపోతుంది, నిత్యాన్నదానం వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇక ఏం చేయాలంటే అడవిలో దాచుకుంటున్నాడు ఆయన, ఒక పెద్ద నెట్వర్క్ చేసుకుంటున్నాడు. అందరి దొంగలకు మంచిగా శిక్షణ ఇస్తాడు. వాళ్ళ తన రాజ్యంలో ఉన్నటువంటి పరివారమే అంతా వాళ్ళను అడవిలో మొత్తం అందరిని నిలబెడతాడు. ఎవరు ఎక్కడి నుంచి వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి యాత్రికులు కానీ భక్తులు కానీ ఎవరు ఎంత వాళ్ళ దగ్గర ఏ ధనం కనబడితే అంతా కూడా దోచుకోవడము, ఇలా మొత్తం 364 రోజులు గడిచిపోతాయి. 365వ రోజు అతను అన్నదానం చేస్తే పెళ్లి చేసుకుంటుంది. ఆయన అదే మనసున్నది, కానీ నేను ఇంత పెద్ద సత్కార్యాన్ని చేస్తున్నాను, రోజు 1000 మందికి మంచిగా భోజనం చేస్తున్నాను అని చెప్పేసి ఏ రోజు ఏ కోశాన లేదు. అట్లాంటిది 365వ రోజు అంటే 64వ రోజు రాత్రికి ఎక్కడ దోచుకుందామన్నా కానీ కూడా ఎవరి దగ్గర ధనం లేకపోవడము, ఏం చెయ్యాలి అని చెప్పేసి మనస్సులో అప్పుడు అనుకుంటూ ఉంటే ఒక అడవి ఉందా, ఇలానే మనం మొన్న కళ్యాణం చేసుకున్నాం. నిన్న రథోత్సవం మీద ఎట్లయితే పోతున్నాడో స్వామివారు కూడా ఊరేగింపుకుంటూ వెళ్తున్నాడు. ఒక దగ్గర మార్గ మధ్యంలో అడవిలో తను బస చేస్తాడు స్వామివారు, శ్రీరంగనాథుడే చేస్తే అప్పుడు తను ఎంతో సంతోషిస్తాడు. ఆహా, ఇక రేపు ఒక్క రోజు గడిస్తే నాకు పెళ్ళి అవుతుంది అనే ఒక మంచి ఉల్లాసంగా ఈ స్వామివారు కనిపించారు కదా, మంచి బంగారు ఆభరణాలు ఉన్నాయని స్వామివారి దగ్గరికి వచ్చి ఇప్పుడు మనం చూస్తూ ఉండగానే ఎలాగైతే దొంగతనం చేశారో వీళ్ళు అట్లనే మొత్తం తీసుకొని పోతారు. ఆశకు అందులేదు. ఏం చేస్తాడనంటే మంగళసూత్రం అమ్మవారు చేయడం మెడలో కనబడుతుంది, కాళ్ళకు మెట్టలు కనబడతాయి. అవి కూడా తీసుకుంటే ఇంకో 4 రోజులు ఎక్కువ చేయొచ్చు కదా అని చెప్పేసి మెల్లిగా ఏం చేస్తాడనంటే ఫస్ట్ అమ్మవారి దగ్గర కాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెట్టల మీద మనసు పడి వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం. గత వారం రోజులుగా భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. వారం రోజులుగా రోజు కోడెలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోగా కనీస స్పందన కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కోడెలకు గడ్డి పెట్టే పరిస్థితి కూడా లేదా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? కలెక్టర్, అధికారులు, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ఏం చేస్తున్నట్లు? దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థానం పరిస్థితి ఇదిలా ఉంటే కోడెలను కాపాడలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి. మీకు ప్రజలంటే లెక్కలేదు, దేవుళ్ళంటే లెక్కలేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వేములవాడ కోడెల మరణం తెలంగాణకు అరిష్టం. వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం. ఇది రాష్ట్రానికి అరిష్టం. దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి. రోజు కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక వారం రోజుల్లో 26 కోడెలు మరణించాయి. మరికొన్ని కోడెలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది.
దేవుడి మీద ఒట్టుబెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది. ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, కోడలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు? పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా, మీడియాలో వస్తున్నా, ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు? మీ యొక్క పశుసంవర్ధక శాఖ ఏం చేస్తా ఉంది? దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది? అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్నింట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఇంత గడ్డేసి గుడిది పెట్టే తెలివి లేదా? ఇంకా కోడల్ని కాపాడే సోయి లేదా మీకు? రోజు 5-10 చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతాను. ఎంఆర్ఓ ఆఫీసులో నా భూమి సమస్య మీద పోయి మాట్లాడుతుంటే నన్ను పోలీసు అతను గుంజుకొని పోయి బయటపడేశాడు. నాకు 90 ఏళ్లు, నన్ను ఇంత ఘోరంగా చేయడం అవసరమా? నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లపూర్ గ్రామంలో వృద్ధ రైతు పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐ ఉన్నతాధికారులకు తన భూమి సమస్య చెప్పుకునేందుకు వస్తే నన్ను కనికరం లేకుండా పోలీసులు ఈడ్చుకెళ్లారంటూ ఆవేదన వ్యక్తం చేసిన వృద్ధ రైతు. ఆఫీస్కు పోగానే ఏమంటున్నారు అంటే, ఏంది ఇది, ఏంది ఏం లేదు, నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అడుగుతున్నా. అడిగిన గిట్ట భూముల సంగతు అని చెప్పి అంటే, సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఇవ్వద్ది అని అడిగిన. మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ల వెనక మారుతున్నా. పోలీసుడు అచ్చండ గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేను ఆఖరి కట్టె ఏం చేయడం కోపం పుట్టింది చేస్తాని. అద్దద్దు 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 అనవచ్చు అందరూ. అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను? సప్పుడు అక్కుకున్నా. నా బతుకు గిట్లయింది, నేను పెద్ద మనిషిని. ఇగో చూడండి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఏ సమస్య పోయినాను ఇప్పుడు అక్కడ? ఏ సమస్య? భూమి సమస్యకే పోయినా. భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది. ఈ భూమి నాకు కావాలా? అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు, అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు. నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న. బాపు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే. అదే చంద్రను పాత సర్పంచ్ ఉన్నాడు, చంద్ర ఈ భూమి ఇవ్వదంటే నీదే మామ అన్నాడు. గింతే నేను అడిగింది గింతే. అధికారులు ఏమన్నా అన్నారా మీకు? అధికారులు అంతా ఉన్నారు. ఏమన్నా అన్నారా మీకు? నాకు ఎవ్వలేమనలే, వాళ్ళే పోలీసు వాళ్ళే ఎవ్వలేమనలేదు. నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు, పోలీసు వాళ్ళే. పోలీసు అది ఆడిది మొగోడు. దరఖాస్తు ఇచ్చారా మరి? నేను ఇయ్యలేదు కదా. నాకు ఆడికి వెళ్ళి నాకు అయ్యమవుతుంది, మొత్తం అయ్యమవుతుంది. నాకు మొత్తం కింద మీద అవుతుంది పానం అంతా. నన్ను గుంజిండ్రు, నన్ను ఎంత చేసిండ్రు. అంటే మీరు దరఖాస్తు తీసుకోపోయారా? ఇయ్యలేదు దరఖాస్తు. ఎవరికి ఇవ్వాలి? నేను సమస్య కోసం పోయారు కదా. సమస్య కోసం పోయినా. నేను భూమి సంగతికే పోయినా. భూమి సంగతికి పోయి మా ఆవిడ పోయి ఇచ్చిండు అనుకో, దిరస్తులు తీసుకుపోయి ఇచ్చిండు. అది ఆగు వస్తాయి దిరస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పోలీసులతో. అంటే ఆగాలన్నా లేదా? ఆగుడు కాదు, నన్ను గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి? నేను పెద్ద మనిషిని. నేను ఎంత వయసు ఉంటుంది కాక నీకు? నాకే చూడండి బాపు, 90 ఏళ్ళు ఉంటుంది. 90 దాటిపోయింది. చూడండి, చూసుకోండి.
నన్ను ఎంత ఘోరం ఆ చేసుడు. నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో వృద్ధ రైతు పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు. సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతును కనికరం లేకుండా దౌర్జన్యంగా ఎంఆర్ఓ ఆఫీసు నుంచి ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గరవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది. కన్నప్ప హార్డ్ డ్రైవ్ మనోజ్ మనుషుల దగ్గర ఉందని తెలిసి తిరిగి ఇవ్వమని మధ్యవర్తులతో చర్చలు జరిపాం, కానీ ఇవ్వమన్నారు. అందుకే పోలీస్ కేసు నమోదు చేశాం. హీరో విష్ణు వీళ్ళిద్దరూ మనోజ్ గారితో ఉంటారంట. ఆయన దగ్గర పనిచేస్తారో లేకపోతే ఆయన దగ్గర ఉంటారో తెలియదు, కానీ వీళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. సో హార్డ్ డ్రైవ్ అక్కడ ఉందని తెలిసింది. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. రిటర్న్ ఇమ్మని మధ్యవర్తితో చెప్పి పంపించాం. ఏమన్నారు? సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీసులకు తెలుసు అంతా. సో ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ విత్ ద పోలీసింగ్. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి కరెక్ట్ ఏదో తప్పేదో వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో ఇంకా హార్డ్ డిస్క్ అయితే మీ చేతికి రాలేదు సార్? రాలేదు. వాళ్ళు బయట పెట్టకపోతే వీఆర్ హ్యాపీ. ఓకే, పాస్పోర్ట్ ప్రొటెక్టెడ్, బట్ ఎనీ పాస్పోర్ట్ ప్రొటెక్షన్ కూడా 99% సేఫ్, 100% సేఫ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదు? తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించకపోతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదు? గోదావరి పెన్నా అనుసంధానం పేరిట నీళ్లు తరలింపును తక్షణమే అడ్డుకోవాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తున్నాను. కవిత. మీ గురుగారు చంద్రబాబు నాయుడు గారు 200 టీఎంసీ గోదావరి నీళ్లు ఎత్తుకపోతా ఉంటే బనకచర్లకు నేను తీసుకపోతా అని ఆయన బాజాప్తా కాలర్ ఎగ్రెస్ చెప్తా ఉంటే ఎందుకు మీకు ధైర్యం వస్తలేదు లేఖ రాయడానికి? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని మీరు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? क्या मजबूरी है भाई रेवंत रेड्डी साहब का? कई को नहीं लेटर निकले? हमारा पूरा गोदावरी आंध्रा को लेके जा रहे, हमारा पानी पूरा आंध्रा को लेके जा रहे, क्यों नहीं लेटर लिख रहे? ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, గోదావరి పెన్నా లింకేజ్ పేరుతో ఏదైతే ప్రాజెక్టు కట్టి బనకచెర్లకు నీళ్లు తీసుకుపోతా ఉన్నారో అది మీరు తక్షణమే ఆపాలే. మన భూభాగంలో తుపాకుల గూడెం దగ్గరనే ఆ లింకేజ్ పాయింట్ ఉండాలని చెప్పి మీరు ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి అపెక్స్ కమిటీకి లెటర్ రాయాలని తెలంగాణ జాగృతి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 70 మందికి పైగా రోగులకు అస్వస్థత. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు. ఆసుపత్రిని సందర్శించిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దిశెట్టి ఫుడ్ పాయిజన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కరణ్ అనే మానసిక రోగి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్న అధికారులు. ఘటనపై ఆరా తీసిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ 68 మంది రోగులకు ప్రత్యేకంగా ఉస్మానియాకు వచ్చిన వైద్య బృందం ద్వారా చికిత్స. మెంటల్ హెల్త్లో నిన్న సాయంత్రం ఒక 15 కేసులు డయేరియా, వామిటింగ్స్ మనకి రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో వెంటనే మన హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై వాళ్ళందరికీ కూడా సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు. అయితే ఇవాళ పొద్దున్న 5:30కు ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు. అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము అక్కడ డ్యూటీ డాక్టర్, అక్కడ నర్సు చూసి ఇమీడియట్గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్గా చెక్ చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము ఉస్మానియాకి. ఈ వాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు. అదేవిధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది. అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక 65-70 కేసులు కూడా ఈ వామిటింగ్స్, డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్ద దాన్వాడ గ్రామంలో మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ అలజడి. మా భూమిలే లాక్కుంటారంటూ కడుపు మండి తిరగబడ్డ రైతులు.
సీజన్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించిన జనరల్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివకాంత్. మాట తప్పి చంద్రబాబు చేస్తున్న మోసాన్ని నిరసిస్తూ మాచర్ల పట్టణంలో వెన్నుపోటు దినం కార్యక్రమం. వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.